లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. అభ్యర్థులందరూ కూడా ప్రచారాల్లో ముందుకెళ్తున్నారు. భువనగిరి హాట్ సీట్ గా మారింది. ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ భువనగిరి ఛాలెంజ్ తీసుకున్న పరిస్థితి. బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు నాతో పాటు. సార్ నమస్తే. మొత్తం భువనగిరి మొత్తం హాట్ ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్ చేస్తూ చూసినావా, ఆయనకి హోంమంత్రి కావాలంట, మిమ్మల్ని ఓడగొడితే ఆయనకి హోంమంత్రి ఇస్తారంట. ఎట్లా ఇప్పుడు అభ్యర్థి ఎవరు? రాజగోపాల్ రెడ్డా లేకుంటే కాంగ్రెస్ ఇంకెవరు అభ్యర్థి? ఫస్ట్ అది స్పష్టత తెచ్చుకోమని. ఓకే, నిజంగా ఈ శిఖండి రాజకీయాలు ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే హోంమంత్రి కావాలో వచ్చి నన్ను ఓడించమండి, తర్వాత హోంమంత్రి కావండి, ఎమ్మెల్యే రాజీనామా చేసి నిలబడని చెప్పు. ఈ శిఖండి రాజకీయం ఎవరినో ముందర పెట్టి ఓడితే నేను సేపు గెలిస్తే నేను సేఫ్ అంటే అంతే కదా. మున్నాస కాబట్టి స్టాండింగ్ యాజ్ ఎంపీ క్యాండిడేట్, అవతల ఉన్న ఎంపీ క్యాండిడేట్ నా మధ్యలో ఉంటుంది. మధ్య నువ్వే కూడా భాయ్ బేగాన షాదిమే అబ్దుల్లా దేవన్నట్టు పీల పండుగలాగా నువ్వు ఎందుకు ఎగురుతున్నావు? రాజగోపాల్ రెడ్డికి సుపారీ ఇచ్చినట్టు అయిందా ఇట్లా? ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి సుపారీ ఇచ్చిండని మీరే ఇంతకుముందు మాట్లాడుతున్నారు. నేనలే కదా. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగానే రేవంత్ రెడ్డి గారు సుపారీ ఇచ్చాడు. తనకు ఆ వేళ్ళు కన్నుతో పడుచుకునే విధంగా. ఎట్లా ఎట్లా ఉంది సార్ భువనగిరి మొత్తం తిరుగుతున్నారు? భువనగిరిలో ఖచ్చితంగా 100% ఒక్కటి ఇన్ని ఉత్తర ప్రకల్పాలు పలికినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని హోంమంత్రి కళలు కన్నా, ఆఖరికి ఆ కళలు కన్న వాళ్ళు తమ హోంకు పరిమితం అవుతారు. ఎందుకు బూరా నర్సయ్య గౌడ్ని ఎందుకు టార్గెట్ చేసిర్రు కోమటిరెడ్డి బ్రదర్స్? వాళ్ళకు పిచ్చి పట్టింది. బ్రదర్స్ ఏం లేదు, వెంకటరామ బాగానే ఉన్నాడు. ఈయనకి ఏందో అర్జెంటుగా హోంమంత్రి కావాలంట. రేవంత్ రెడ్డి మందు పెట్టిపోయాడు, ఇక ఈయన ఎగురుతా ఉన్నాడు. టార్గెట్ ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది ఇక్కడ. బీజేపీని నరసన్న ఓడగొడితే నీకు హోంమంత్రి. అది ఎట్లా ఉంది అంటే చాలా తెలివైనోడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది లేదు, ఈయన హోంమంత్రి అయ్యేది లేదు, హోంమంత్రి కాదు మంత్రి అయ్యేది లేదు. నిజంగా నేను చెప్తున్నా, ఇదే మోడీ గారి కింద నువ్వు పోటీ చేసినావు కదా. ఏదో చెప్పండు చెట్టుకాయలు మోడీని చెప్పి ఓట్లాడుతున్నావు. మోడీని చెప్పి ఓట్లాడుకుంటే రాహుల్ గాంధీ చెప్పి ఓట్లాడుకుంటారు రా భయ్. అంత కూడా ఈ జ్ఞానం ఉండాలి కదా. బీజేపీ నాయకుడిని. సెకండ్, మరి ఇంత మొత్తం రాష్ట్రం వచ్చింది కొరకు కష్టపడ్డా, నేను మా నడ్డా గారి విజ్ఞప్తి మేరకు నేను వచ్చి కష్టపడ్డా, నువ్వు ఎందుకు ఓడిపోయినారు భయ్? నీ ప్రతాపం ఇప్పుడు చూపెట్టలేదు నీ సొంత నియోజకవర్గంలో. నీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, అదే నేను ఆ రోజు బీజేపీలోకి రాకుంటే 30,000 మెజార్టీతో ఓడిపోతున్నాను. ఎందుకు ఎంత హోంమంత్రి కావాలన్నా, ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా, లేకుంటే విదేశాంగ మంత్రి కావాలన్నా, అవన్నీ పక్కకు పెట్టు. పిచ్చి పగటి కళలు కనుక అయ్యే కావు పోయే కావు. రేవంత్ రెడ్డి నిన్ను రాజకీయంగా పొందబెట్టడానికి నిన్నే సుపారీ ఇచ్చిపోయిండు. నువ్వు అర్థం చేసుకోలేక బూర్నర్సంగ మీడియా పిచ్చి కూతలు కూసుకుంటా చేరుతుందో. ఇప్పటి వరకు పరుష పదజాలం వాడలే, కానీ ఆయన వాడుతూ ఉన్నారు కాబట్టి జవాబు చెప్పక తప్పట్లేదు. థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్కి థర్డ్ ప్లేస్. అందులో మీరే ఇచ్చారు కదా, ఏదో నన్ను కొత్తగా అడుగుతాం. థర్డ్ ప్లేస్ కాదు, నో ప్లేస్. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఇది ఢిల్లీ ఎన్నికలు, మోడీ వర్సెస్ కాంగ్రెస్. 40 కంటే దాటలే. ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది. మొదటిసారి లోకసభలో ఒక్క గాంధీ కుటుంబ సభ్యుడు కూడా ఉండబోడు. అందరు సోనియా గాంధీ పోటీ చేయట్లే, రాహుల్ గాంధీ ఓడిపోయా. అక్కడ ఉన్న వేనాడు ప్రజలే తరుపు కొడుతున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ చాలా భువనగిరి గెలవటం ఖాయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం ఖాయం. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా కావటం ఖాయం. ఇది సత్యం. ఇది నా మాట కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల మనసులో మాట. అంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడు, కాబోయే హోంమంత్రి అని చెప్పుకుంటున్నా ఆయన ఉన్నాడు. ఇంతమంది మధ్యలో ఎట్లా నరసన్న గెలుస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ ఎవరిని కూల్చాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూల్చుకుంటారు. ఓకే, సో ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మీ నుంచి? అరౌండ్ 2 lakhs అనుకుంటా. ఓకే.
సో గౌడ ఓట్లన్నీ గౌడ అని కాదు, సకల జనులు. ఓకే. మోడీ గారికి ఈ కులం ఆ కులం అని లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పూర నర్సరీ కూడా అన్ని కులాల ఓట్లు పడతాయి, ఓకే. అన్ని వర్గాల ఓట్లు. సో ఎప్పటి నుంచి తిరుగుతున్నారు అంటే టార్గెట్ ఏం పెట్టుకున్నారు అసలు? 15 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు అభ్యర్థిగా తిరుగుతున్నా, రోజు తిరుగుతున్నా, ప్రజల మనసులు గెలుచుకుంటున్నా. నేను గతంలో నా వ్యక్తిత్వం చెప్తున్నా, నేను చేసిన పనులు చెప్తున్నా. 9,000 కోట్ల నిధులు, నవరత్నాలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, జాతీయ రహదారులు, కులవృత్తుల భవనాలు, ఇండస్ట్రియల్ పార్కు, కొంగర్కాన్, ఫాక్స్కాన్ కంపెనీ, మాతా శిశు హాస్పిటల్, పాలిటెక్నిక్ కాలేజీ చేసిన చెప్తున్నా, తిరుగుతున్నా. అవతల వాళ్ళకి సబ్జెక్టే లేదు కదా, ఓకే. అంత సొల్లు కబుర్లు తప్పితే. అరే మీ జీవితంలో సొల్లు కబుర్లు తప్పితే సబ్జెక్ట్ ఉందా? నువ్వు ఒకసారి ఎంపీవి, ఒకసారి ఎమ్మెల్యేవి, ఒకసారి ఎమ్మెల్సీవి, ఇంకోసారి ఎంపీవి. ఓకే. నియోజకవర్గం చేసింది ఏంటంటే చెప్పండి. వచ్చిన పాంప్లెట్ ముక్క, చిత్తు కాగితం కూడా లేదు మాకు. ఓకే. నీ ఆస్తులు పెరిగినాయి. 20,000 కోట్ల ఉందట, 20 కోట్ల ఆస్తులు ఈరోజు 400 కోట్లు ఆస్తులు పెరిగినాయి. ఏదైనా ఏదైనా చెప్పే విధంగా ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు, ఎస్ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా రాహుల్ గాంధీ గెలుస్తాడు. అరే నేను ఒక్కటే అడుగుతా, నువ్వు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గాలిలో గెలిచినావు, కానీ నీ గాలిలో గెలిచావు ఉంటే మునుగోడు నువ్వు గెలిచేవాడు, ఓకే. గెలిచేవాడు కదా. నీకు అంత ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేయి, నాకు వ్యతిరేకంగా నిలబడు. ఛాలెంజ్ చేస్తున్నారా రాజగోపాల్ రెడ్డికి? ఛాలెంజ్ ఆయనకి నేను ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను అందుకొని సెకండ్ రాజకీయాలు. పాపం ఆ చామల కుమార్ రామరెడ్డి నాటకం పెట్టుకొని కానీ గీకుతారు, లంగు లాగి అంగు అన్నీ ఉడబీకి ఎలక్షన్స్ అయ్యే వరకు ఏమంటారు, శ్వేతాంబర పితాంబర ఏది పితాంబర ఏమంటారు, నగ్న మహర్షిలాగా చేసి వదిలిపెడతారు. ఓకే. ప్రశాంత్ అనే విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది. ఇది చాలా ఘోరం, చాలా బాధాకరం. ఘటన మీద ఘటన జరుగుతుంది. ఎస్సీ అభ్యర్థి ఎస్సీ గురుకుల పాఠశాల చదువుతున్నాడు. ఫుడ్ పాయిజనింగ్ అయితే ఆల్మోస్ట్ 2-3 డేస్ హాస్టల్లో పెట్టారు. అసలు ఫుడ్ పాయిజనింగ్ అయితే ఎవరైనా వాంతి విరోచనాలు అవుతాయి, చనిపోతారా? ఏరియా హాస్పిటల్ వచ్చే వరకు ఆయన వెంటిలేటర్. ఎంత నిర్లక్ష్యం! యథా ప్రభుత్వం తదా అధికారులు. అసలు మేము పోతే ఒక్క అధికారి, వార్డను, ఒక ప్రిన్సిపల్, నథింగ్. అదేవిధంగా గతంలో ఒక 1 మంత్ కింద భువనగిరిలో ఇదే ఘటనలు అయినాయి. ఇంకా 1 మంత్ కింద 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చదువుకున్నారు. జనగామ గురుకుల పాఠశాలలో ఈ ఫుడ్ పాయిజన్. ఆ గురుకుల పాఠశాలలు హాస్టల్లో పోతే మీరు ఒకసారి పోండి దయచేసి. ఎంత దారుణంగా ఉందంటే అందులో కొట్టమైనా కొద్దిగా శుభ్రంగా ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఏదో ప్రకటిస్తున్నది గవర్నమెంట్. ఎవరికి? ప్రశాంత్, చనిపోయిన ప్రశాంత్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సిగ్గు లజ్జా ఉండాలి, ఫ్యామిలీకి ఇస్తాను. సిగ్గు లజ్జా ఉండాలి. అవుట్ సోర్సింగ్ నేను పార్లమెంట్ తర్వాత ఈ ప్రభుత్వాన్ని అవుట్ సోర్సింగ్ చేస్తుంది. ఓకే. అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? అర్థం మీకు తెలుసు, నాకు తెలుసు. కూలబోతుందా? నీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్ని సీట్లు టార్గెట్ తెలంగాణలో? 12+ గెలుస్తున్నాం. రోజు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది. మా భువనగిరిలో ఏదైతే అందరూ అసలు భువనగిరిలో బీజేపీ పోటు లేదు అనుకునే స్థాయిలో మోడీ గారి ప్రపంచం వాల్కనం అగ్నిపర్వతం లాగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు మోడీకేయాలి. భువనగిరి మన ఢిల్లీలో మోడీ ఉండాలి అనే పదజాలం, ఒక అభిప్రాయం అన్ని వర్గాల్లో 18 సంవత్సరాల ఓటు హక్కు కలిగిన కొత్త ఓటర్ నుంచి ముసలివాడి వరకు ఈ యొక్క అభిప్రాయం ఉంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఉన్నాడు అభ్యర్థి, అక్కడ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ భువనగిరిలో లేకుండా చేస్తా అంటున్నాడు నర్సయ్యగా ఉంది. అరే భయ్, భువనగిరిలో లేకుండా చేస్తా, అక్కడ లేకుండా చేస్తా అని కాదు. అసలు నువ్వు ఏం చేస్తావు నువ్వు చెప్పరాదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? హూ ఆర్ యూ? ఓ సినిమాలు ఉంది కదా, అది ఏది ఎవడా అలీనా మై కోను నేనెవర్ని, అది అలీబాబా క్యారెక్టర్. నువ్వు బూర్నర్స గౌడ ఎందుకురా భయ్? నేను చెప్పేది నువ్వు ఏంది చరిత్ర చెప్పు. ఇక నీ గురించి మాట్లాడితే మళ్ళా ఏ సన్నిహితుడు ఇక అన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఒక అభ్యర్థిని ఒక అనుచితంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి నోరు పారేసుకోకండి.
డ్రైనేజ్గా చేసుకోకండి. నేను అసలే డాక్టర్ని. నేను ఆపరేషన్ మొదలు పెడితే మీకు కష్టాలు వస్తాయి. మీరు దయచేసి విఘ్నతతో పాలిటిక్స్ పాటించండి. నేను విఘ్నతతో పాటిస్తాను. మీకు చేతనైతే ఏం చేసినావు, హూ ఆర్ యూ, ఏం చేయబోతున్నావు, అసలు చేయటానికి నీకేముంది. నేను చెప్పిన మీ కాలికుండలు కాంగ్రెస్కి ఓటేస్తే మాకేస్తే లంక బిందెలు ఎట్లా అంటాడు. పోయి కిరవంతుని అడుగు, కాలికుండలన్నా మీ ముఖ్యమంత్రిని అడుగు. అంత బలంగా ఉంది కదా గెలవడం అంటారు. అంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పన్నా భార్గవ్, వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. ఎప్పుడైనా కూడా కొందరు నాయకులు కేసీఆర్ని టార్గెట్ చేస్తారు, కొందరు మోడీని టార్గెట్ చేస్తారు, కొందరు బూరాని టార్గెట్ చేస్తారు. అంటే మీ పెద్దోళ్ళం అయినట్టే కదా, నేను టార్గెట్ చేసే స్థాయికి ఎదిగినట్టే కదా. అంటే ఒక విధంగా ఆ తిట్లు నాకు మంచిగా జరుగుతాయి కదా. అంటే నేను ఆ స్థాయికి ఎదిగిన కదా. వాళ్ళ సబ్జెక్టు లేక పూర్ణశ్రీ గౌడ్ గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో, మోడీ గారి సపోర్ట్తో, బీజేపీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంతో భువనగిరిలో అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. డైవర్ట్ అయిన అసలే అగ్రకులస్తులు లేదు, అధమ కులస్తులు లేదు. అన్ని ఓట్లు మోడీ బుట్టలో ఉన్నాయి. ఈరోజు అగ్రకులస్తులు 90% మోడీ ఫేవర్లో ఉన్నారు. అగ్రకుల రిజర్వేషన్, పేదల రిజర్వేషన్ ఇచ్చిన ఘనత భారతదేశంలో మోడీ గారిది. వైశ్యాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, వెలమ కానీ, రెడ్డి కానీ, ఇతరత్ర కానీ, కమ్మ కానీ, వాళ్ళ ఓట్లు 90%. తెలుగు రాసి పెట్టుకో. వైశ్యాలు 90%, బ్రాహ్మణులు 90%, రెడ్డిస్లో కనీసం 60-70%. మీకు తెలుసా, మొన్న అగ్రకుల పేదల రిజర్వేషన్ ద్వారా 1200 మంది రెడ్డి పిల్లలు కానిస్టేబుల్స్గా ఎన్నికయ్యారు. వాళ్ళందరూ మోడీ గారి ఫోటో పెట్టుకొని దండే వెళ్తారు. ఆ కృతజ్ఞత ఈ ఎన్నికల్లో చూపెట్టబోతుంది. ఈరోజు బీసీలకు ఒక ప్రధానమంత్రి అయ్యే అవకాశం బీజేపీకి ఇచ్చింది. 27 మంత్రులు బీసీలు చేసింది ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేసేది బీజేపీ. వీళ్ళందరూ తిట్టేటోళ్ళందరూ రేపు వస్తారు. ఇంకోటి చెప్పనా, వీళ్ళని మోడీ గారిని కానీ బీజేపీని కానీ అనే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే రేపు తట్టాబుట్టా పెట్టుకొని మళ్ళీ మా గడప ముందర ఉండాలి కదా. ఓడిపోయిన తర్వాత ఎందుకు అనుకో, ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం పడిపోయిన తర్వాత. అందుకొరకు మీరు చూడండి, అభ్యర్థులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాన్ని లేదా పూర్ణశ్రీ గౌడ్ అంటే ఎందుకంటే సేఫ్ సైడ్. అరే పూర్ణశ్రీ గౌడ్ అన్నాగా సార్, మిమ్మల్ని అనలేగా సార్, మీ పార్టీని అనలేగా సార్, మేము అభిమానం ఉంది సార్, ನೀವು కోసుకుంటే ఇప్పుడు కూడా కాషాయ రంగు బ్లడ్ వస్తుంది సార్ అనుకుంటే వస్తారు. ఏం చేస్తారు భువనగిరికి ఓటేస్తే? ఖచ్చితంగా గతంలో 9,000 కోట్లతో ఎయిమ్స్ తెచ్చాను, కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను, 524 కిలోమీటర్ జాతీయ రహదారి తెచ్చాను, మాతా శిశు హాస్పిటల్ తెచ్చాను, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాను, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాను, కొంగరకాలం ఫాక్స్కాన్ కంపెనీ తెచ్చాను, నర్సన్న బీమా కుటుంబానికి బీమా తెచ్చాను. అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో కులవృత్తుల భవన్ తెచ్చాను. నేను ఈసారి అయితే కనీసం 20,000 కోట్ల బడ్జెట్ కేంద్రంతో తేవాలి. అద్భుతమైన ఎంఐఎంటీఎస్ కంప్లీట్ చేయాలి, వీలైతే మెట్రో కంప్లీట్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించాలి, మూసి ప్రక్షాళన చేయాలి, రాల్చకొండ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలి, విద్యారంగాన్ని ఇంకా బలోపేతం చేయాలి. ఇవన్నీ చాలా పెద్ద ఎజెండా ఉంది. మోడీనే మా మేనిఫెస్టో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.